ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాయచంద్ర. ఈ వీడియోలో నేను మీకు కాశీ, అయోధ్య టూర్ ప్యాకేజ్ గురించి వివరించబోతున్నానండి. ఇండిగా ట్రావెల్స్ వారి ఏసీ స్లీపర్ క్లాస్ బస్సులో యాత్ర అనేది ఉంటుందన్నమాట. మీరు మీ పేరెంట్స్‌ని పంపించాలనుకుంటే గనక బెస్ట్ ట్రావెల్ అండి. ఎందుకంటే మీరు పేరెంట్స్ పంపుదాం అనుకుంటున్నామండి, ఇంకెవరు తోడు లేదు అనుకున్నా, లేదా మీరే సింగిల్‌గా రావాలనుకున్నా చక్కగా వీళ్ళకి ఫోన్ చేయండి, టికెట్ బుక్ చేసుకోండి. చక్కగా తీసుకొస్తారు. ఏసీ స్లీపర్ క్లాస్ కాబట్టి చక్కగా పడుకుని వస్తారు. పెద్దవాళ్ళకైతే అసలు ఇబ్బంది ఉండదు. ఈ యాత్ర మే 18 ప్రారంభమవుతుందండి. అదేవిధంగా జూన్ 17వ తేదీన కూడా ఉంది. ఇందులో మనం కాశీలో 3 రోజులు ఉంటున్నామండి ఈ యాత్రలో. అలా కాకుండా మీకు 9 రోజుల యాత్ర కావాలంటే కనుక ఒకసారి మీరు ట్రావెల్స్ వారికి కాల్ చేయండి. 9 రోజుల టూర్ ప్యాకేజ్ కూడా ఉంది. నేను మరలా వేరే వీడియో చెప్తాను. రెండు ఒకే దాంట్లో చెప్తే కనుక కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఒకసారి మీరు కాల్ చేసి కనుక్కోండి. ఇండిగా ట్రావెల్స్ వాళ్ళు ఏలూరు అండి. సో మీరు హైదరాబాద్ నుంచి కానీ లేదంటే మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చిన ఉంటే కనుక విజయవాడ దాటిన తర్వాత మనకు ఏలూరు అనేది స్టాప్ ఉంటుందండి. చక్కగా మీరు ట్రైన్లో రావచ్చు అక్కడికి. ఎందుకంటే ఈ యాత్ర అనేది అన్నవరం నుంచి, అంటే వైజాగ్ దగ్గర నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఏ ప్రాంతంలో ఉన్నా సరే మీరు ఏ ఏరియాకే రావాలి. కాబట్టి ఒకసారి మీరు కాల్ చేస్తే వాళ్ళు ఎలా రావాలో గైడ్ చేస్తారు. చక్కగా మీరు వాళ్ళతో వెళ్ళి రావచ్చు. రెండోది, ముఖ్యంగా వీళ్ళు పెట్టే భోజనాలు చాలా బాగుంటాయండి. భోజనాలకు లోటు ఉండదు. అదేవిధంగా మనకు 3 పూట్ల వాటర్ బాటిల్ కూడా ఇస్తారు. సో మనం తినే తిండి, త్రాగే నీరు శుభ్రంగా ఉంటాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవండి. ఎందుకంటే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఈ 2 ఉండాలి. రెండవది, ఈ యాత్ర అనేది మనకు అన్నవరం నుంచి ప్రారంభమవుతుందండి. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు చేయించుకుని అక్కడి నుంచి మనం పైకి వెళ్తాం. ఈ యాత్రలో చేయడం వల్లే మనకి ఇవన్నీ ప్లేస్లన్నీ కవర్ అవుతాయండి. సాధారణంగా మనం హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతే కనుక మనం డైరెక్ట్గా కాశీ వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్లేస్లన్నీ మనకు కవర్ అవ్వవు అనమాట. సో ఇక్కడ మనం అన్నవరం చూసిన తర్వాత సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం చేసుకుంటాము. తర్వాత మనం అరసవల్లి వెళ్తాము, సూర్యనరసింహ వారి టెంపుల్ అండి. తర్వాత శ్రీకూర్మము, తర్వాత ధవళగిరి, భువనేశ్వరు, అదేవిధంగా పూరి. ఎక్కువ మంది అడుగుతున్నారు కదండి పూరి చూడాలనుకుంటున్నామని. పూరి, కోణార్కు, సాక్షి గోపాలం, తర్వాత గయా, బుద్ధగయ, అలహాబాదు, ప్రయాగ అంటే త్రివేణి సంగమం. తర్వాత మనకు నైమిషారణ్యం కవర్ అవుతుంది. అదేవిధంగా అయోధ్య, చివరిగా కాశీలో 3 రోజులు. సో కాశీలో 3 రోజులు ఉంటారు కాబట్టి మీకు చక్కగా అన్నీ చూసి రావచ్చండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా మనకు ఎక్కువ మంది కాశీయాత్ర అంటే పిండ ప్రదానం పెట్టడానికి వెళ్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు చక్కగా తెలుగు బ్రాహ్మణ్స్ని మాట్లాడి పెడతారండి. కాబట్టి మీరు 3 చోట్ల కావాలంటే 3 చోట్ల, లేదంటే గైలో ఒకసారి పెట్టి ఊరుకుంటామంటే మీ ఇష్టం. సో మనకు ఏర్పాట్లు అయితే వీళ్ళు చేస్తారండి. ఇందులో మనకు మొత్తం 14 రోజులు ఉంటుంది. 16 క్షేత్రాలు చూపిస్తారు. ఇక ప్రత్యేకించి చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళు రూమ్స్ అన్నవి ఏంటంటే ఎవరికి వచ్చిన వాళ్ళే పెట్టుకోవాలని పాంప్లెంట్లో ఉంటుంది. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు గమనించానండి. మనకు బస్సులో పరిచయం అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు సింగిల్గా వెళ్ళారనుకోండి, బస్సులో మనకు వేరే వాళ్ళు పరిచయం అవుతారు. సార్ మేము ఇద్దరం కలిపి ఒక రూమ్ తీసుకుంటామండి, లేదంటే కొంతమంది అమ్మ మాకు దారం పెట్టి మాట్లాడండి, ఇలా ఉంటాయన్నమాట. సో అందుకని సాధారణంగా ఈ బస్సు యాత్రలు ఎవరు పెట్టుకున్నా సరే రూమ్ ఛార్జీలు అదనం అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ రేంజ్లో వెళ్తే ఆ రేంజ్లో అన్నది రూములు తీసుకోవచ్చు. సాధారణంగా ఎంత అవుతుంది అంటే ఒక ప్లాన్ మనం చేసుకోవాలి కాబట్టి అనుకుంటే సాధారణంగా మనం 3 రోజులు అక్కడ ఉంటాం కాబట్టి పర్ పర్సన్కి ఒక 500 చూసుకోండి. సో 1500 అదనంగా రూమ్స్ కానీ అవుతాయి మీకు. మేము వెళ్ళినప్పుడైతే కనుక ఒక్క అయోధ్యలోనే మేము దారిమెట్రి అన్న తీసుకున్నామండి. మిగిలిన చోట్ల అవసరం రాలేదు. ఎందుకంటే స్లీపర్ క్లాస్ బస్సే కాబట్టి జర్నీ అన్న చక్కగా జరిగిపోతూ ఉంటుంది. కాశీలో 3 రోజులు ఉంటాం కాబట్టి 3 రోజులు రూమ్ తీసుకున్నాం. అక్కడ రూమ్ ఛార్జెస్ వచ్చేసి మనకు మినిమం ₹1000 ఉన్నదండి. సో ఇద్దరు ముగ్గురు షేరింగ్ తీసుకుంటారు కాబట్టి మీకు అలా ప్లస్ అవుతుంది. ఈ విధంగా మీరు ఆ డబ్బులను పక్కన పెట్టుకోండి. రెండవది ఏంటంటే ఇక్కడ యాత్రలో కవర్ అవ్వనవి ఏముంటాయంటే మనకు బస్సు కాబట్టి అన్ని ప్లేస్లకి వెళ్ళదు కాబట్టి లోకల్ చూడడానికి కానీ, లేదంటే కనుక ఏమైనా ఆటో ఛార్జీలు ఎక్కాలనుకున్నా అందులో ముఖ్యంగా సాక్షి గోపాలం దగ్గర ఒక చోట గై దగ్గర మ్యాక్సిమం వెళ్ళిపోయింది. సో అక్కడ చిన్న చిన్నవి మనకి ఇలాగ ఆటో ఛార్జీలు అనేవి అవుతూ ఉంటాయి. కాశీలో లోకల్ ట్రావెల్స్ మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే బస్సు రూమ్ దగ్గరలో ఆపుతారు వాళ్ళు. తర్వాత మనం లోకల్ ఆటోల మీదే వెళ్ళవలసి ఉంటుంది. కాశీలో వచ్చేసి మనకు లోకల్ టెంపుల్ చూడడానికి, రెండోది స్వామివారి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. సో మీరు ఒకవేళ టికెట్ బుక్ చేసుకుంటే నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు స్వామివారి టెంపుల్ వెబ్సైట్ ఉంటుందండి. కాశీ వెబ్సైట్లో మీరు కావాలంటే హారతి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ముఖ్యంగా తెల్లవారు గట్ల వెళ్తే కనుక మీరు ఆ 2-3 టైంకి వెళ్తే స్వర్శ దర్శనం ఉంటుందండి. ఆ టైం మీరు చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ బస్సు వాళ్ళు మీతో వచ్చిన గైడ్ చెప్తారు వాళ్ళు. అర్ధరాత్రి మనకు అదే 1 గంటకి అలా లెగండి మీరు అందరం వెళ్దాము అనేసి ఒక గైడ్ని ఇస్తారు మీకు. వాళ్ళందరూ గైడ్ చేస్తారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. టికెట్ ధర వచ్చేసి మనకు కింద బెర్త్కి 19,500, పై బెర్త్కి అయితే కనుక 18,000 అండి. మీరు ముందుగానే కాల్ చేసి మీరు టికెట్ రిజర్వ్ చేసుకోండి. వంట వాళ్ళకి డ్రైవర్కి కలిపి ఒక 600 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి మీరు కాల్ చేస్తే కనుక మీకు తగిన వివరాలన్నీ చెప్తారు. ఒకసారి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ అటు ఉంటే కనుక. సో ట్రావెల్ అయితే కనుక చక్కగా తీసుకొస్తారండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.